Hey guys, welcome back to Idiots Figuring Out. వీడి పేరు థార్, హీస్ మై పెట్. సో వీడితో ఆడుకుంటున్నప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. సో మహాభారతంలో దాన్ని ఒక రెఫరెన్స్ లాగా కూడా వాడతారు. సో మీలో ఎంతమందికి తెలుసు మహాభారతం కుక్కతో స్టార్ట్ అయ్యి కుక్కతో ఎండ్ అవుతుందని? సో జయమేజయుడు అనే ఒక రాజు యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక చిన్న కుక్క పిల్ల తప్పిపోయి అక్కడికి వస్తుంది. దాని మదర్ పేరు శరమ. సో దాని మదర్ అక్కడికి వచ్చి ఆ తప్పిపోయిన కుక్కను వెతుకుతున్నప్పుడు అక్కడ వన్ ఆఫ్ ద సోల్జర్స్ ఆ తప్పిపోయిన కుక్క పిల్లని కొడతారనమాట. కొట్టినప్పుడు ఆ కుక్క శాపమిస్తుంది. సో ఇది స్టార్టింగ్ ఆఫ్ ద మహాభారతం. సో తర్వాత ఎండింగ్లో మహాభారతం మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ స్వర్గానికి వెళ్తుంటారు. ఎవరు? మన పాండవులు ఇంకా ద్రౌపది. సో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ వేలో ఒక్కొక్కరు డిస్పోజ్ అవుతుంటారు అనమాట. సో లాస్ట్కి మన ధర్మరాజు ఇంకా ధర్మరాజుతో పాటు కుక్క జాయిన్ అవుతుంది అనమాట. ఆ కుక్క మాత్రమే లాస్ట్ వరకు వెళ్తుంది. ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత సమ్ గాల్లో నుంచి ఒక అన్నోన్ వాయిస్ చెప్తుంది ధర్మరాజుకి, మీరు కావాలంటే రావచ్చు, బట్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ పెట్ బ్యాక్ అని చెప్పేసి ఆ కుక్కను వదిలేయాలని చెప్తుంది. సో అప్పుడు ధర్మరాజు అంటాడు, లైక్ ఇది మొత్తం నాతో ట్రావెల్ చేసింది కదా ఈ ప్రాసెస్లో, నేను దాన్ని వదిలిపెట్టి రాలేనా అంటాడు అనమాట. ఆ కుక్క ఎవరో కాదు, యమధర్మరాజు. సో యమధర్మరాజుగా మారి, సో ఇట్ వాస్ అ ఫైనల్ టెస్ట్ ఫర్ హిమ్ అనమాట. సో ఇంకా ఆ ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నాడా లేదా అని. సో దాట్స్ మహాభారతం ఎండ్స్ కంక్లూజన్. సో దీని ప్రకారం మహాభారతం కుక్కతో స్టార్ట్ అయ్యి కుక్కతో ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ షెడ్డింగ్ సీజన్ కదా, సొందుకు మా వాడి ఫర్ అంతా నాకు అంటుంది. సో బేసిక్గా మా యూట్యూబ్ ఛానల్లో మహాభారతం సిరీస్ తీస్తున్నాము. సో విచ్ ఆర్ లైక్ షార్ట్ స్టోరీస్, అండ్ ఈ స్టోరీస్ అన్ని కలిపి మీకు లాంగ్ వీడియో బై ఎండ్ ఆఫ్ ద వీక్ కూడా వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ మహాభారతం, యాక్చువల్ వేదవ్యాసుడు రాసిన మహాభారతం, ప్లీజ్ చెక్అవుట్ ద ఛానల్, సబ్స్క్రైబ్, like and share with your friends, guys. Thank you so much. Thor, give me a grr.